ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా, చదివి మర్చిపోయేవారంగా ఉండకుండా, విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని, ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా వాక్యానుసారముగా, ఆత్మానుసారముగా, పరిశుద్ధముగా, పవిత్రముగా, యథార్థముగా, నీతిగా జీవించి మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు ఆహాబు గృహ నిర్వాహకుడైన ఒబజ్జా. ఆహాబు గృహ నిర్వాహకుడైన ఒబజ్జా అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, గృహ నిర్వాహకుడు అంటే అర్థం తెలుసండి? గృహ అంటే గృహము, నిర్వాహకుడు అంటే పనివాడు. గృహ నిర్వాహకుడు అంటే పనివాడు, గృహానికి సంబంధించినటువంటి పనివాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, చాలామంది స్వదేశం విడిచి విదేశానికి వెళ్తూ ఉంటారు. కొంతమంది కంపెనీలో పనిచేయడానికి వెళ్తారు, కొంతమంది ఆఫీసులో పనిచేయడానికి వెళ్తారు, కొంతమంది గృహాలలో పనిచేయడానికి వెళ్తారు. అది వంట పని కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. గృహ నిర్వాహకుడు అంటే గృహంలో పనిచేసేవాడు, గృహానికి సంబంధించినటువంటి వాటిని చూసుకునేవాడిని గృహ నిర్వాహకుడు అంటారు. ఈ గృహ నిర్వాహకుడుగా ఎవరున్నారు అంటే ఒబజ్జా అనే వ్యక్తి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో సుమారు 13 మంది ఒబజ్జాలు ఉన్నారు. ఎంతమంది? 13 మంది ఒబజ్జాలు ఉన్నారు. అందులో ఈ ఒబజ్జా గారు ఎవరు అంటే ఆహాబు అనే ఒక రాజుగారి గృహంలో గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్న వాడే ఈ ఒబజ్జా. ఏమండి, అసలు ఈ ఆహాబు ఎవరు అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం. ఈ ఆహాబు గారు ఎవరు, ఎలాంటి వారు, ఎవరైనా వివాహం చేసుకున్నాడు అనేది ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం నుంచి 33వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం నుంచి, ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి యందు పాతిపెట్టబడిను. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజు ఆయను. ఈ ఆహాబు ఎవరి కుమారుడట? ఒమ్రీ అనే వ్యక్తికి కుమారుడట. ఏమండి, అంటే ఒమ్రీ గారు ఇశ్రాయేలుకి ఒకప్పుడు రాజుగా ఉన్నారు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తరువాత ఆయన కుమారుడైనటువంటి ఆహాబు ఒమ్రీకి మారుగా రాజు అయ్యాడట. యోధారాజైన ఆశ ఏలుబడిలో 38వ సంవత్సరమున
ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ ఆహాబు ఇశ్రాయేలు వారి మీద రాజుగా స్థిరపడిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఏలాడట అమ్మా? 22 సంవత్సరాలు షోమ్రోనులో రాజుగా ఏలుబడి చేశాడట. ఇతను ఎలాంటి వాడు చెప్తున్నాడు చూడండి దేవుడు. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకుల అందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఏమండి, ఆహాబు ఎలాంటి వాడట? తన పూర్వీకులందరినీ మించిన చెడుతనము చేశాడట. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే ఆహాబు మంచివాడా చెడ్డవాడా? ఏమండి, ఆహాబు మంచివాడు కాదు, చాలా చెడ్డవాడు ఇతను. ఎందుకంటే పూర్వీకులందరినీ మించినటువంటి చెడుతనము చేసాడట దేవుని దృష్టికి. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఇతను ముందున్నటువంటి పూర్వీకులే బెటర్ అన్నమాట. పూర్వీకులందరికీ మించినటువంటి చెడుతనం చేశాడట యెహోవా దృష్టికి. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపపు క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని ఏమనుకుంటున్నాడట? ఏమండి, ఈ ఆహాబు ఏమనుకుంటున్నాడట? నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుంటున్నాడట. ప్రియమైన దేవుని పిల్లరా, నెబాతు కుమారుడైన యెరోబాము అని ఒక ఆయన ఉన్నాడు. ఏమండి, ఆయన చేసినటువంటి పాపపు క్రియలన్నీ అనుసరించి నడుచుకోవటం ఏమనుకుంటున్నాడట? స్వల్ప సంగతి, ఇది పెద్ద పాపమేమీ కాదు అనుకుంటున్నాడట. ఏమండి, యెరోబాము చేసినటువంటి పాపం పెద్ద పాపం కాదు అని ఆయన అడుగుజాడలో నడుచుకుంటున్నాడట. ఎవరు అడుగుజాడలో? యెరోబాము అడుగుజాడలో నడుచుకుంటున్నాడట. యెరోబాము ఎలాంటి పాపం చేశాడో చూస్తారు ఒకసారి, మీరు ఆశ్చర్యపోతారు ఒకసారి. ఇదే రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం. యెరోబాము ఎలాంటి భయంకరమైన పాపాలు చేశాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. తరువాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణమును కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చటి నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కుపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము అను తమ యజమానిని తట్టు తిరుగును. ఈ జనులు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేముకి మాటి మాటికి వెళితే వీళ్ళందరి మనసు ఎవరి తట్టు తిరిగిపోద్ది అంటున్నాడు? యోధారాజైన తమ యజమానుని వైపుకు తిరిగిపోద్దేమో అని భయపడుతున్నాడట. ఇశ్రాయేలీలు అందరూ కూడా ఎవరి వైపు తిరిగిపోతారని భయపడుతున్నాడు. ఏమండి, యోధారాజు అయినటువంటి రెహబాము వైపుకి వీళ్ళందరి మనసు తిరిగిపోద్దేమో అని భయపడి ఎలాంటి భయంకరమైన పాపానికి ఒడిగట్టాడు చూడండి కింద. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు. నన్ను చంపేస్తారు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళందరూ? నన్ను చంపేస్తారు, వీళ్ళందరూ రెహబాము దగ్గరికి వెళ్ళిపోతారు అని చెప్పి రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని యెరోబాము తన హృదయమందు తలంచి, మరల రాజ్యం ఎవరిదైపోద్ది? దావీదు సంతతి వారిదైపోద్ది రాజ్యం అని హృదయంలో ఆలోచించుకున్నాడట. ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. యెరూషలేముకి మీరు దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతున్నారు కదా, మీకు చాలా కష్టం అవుతుంది కదా, చాలా ఇబ్బంది అవుతుంది కదా, కాబట్టి మీరు ఏం చేయాలంటే అని 2 బంగారపు దూడలు చేయించాడట. చేయించి, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును
రప్పించిన దేవుడు మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని రప్పించినటువంటి దేవుడు ఎవరంట? ఈ బంగారు దూడలంట. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంత భయంకరమైన పాపం చేస్తున్నాడు చూడండి ఇశ్రాయేలీల చేత. ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చింది దేవుడా, బంగారపు దూడలా? ఏమండి దేవుడే తీసుకొచ్చాడు కదా వాళ్ళందరినీ. కానీ యెరోబోము అనేవాడు ఇశ్రాయేలీలందరూ మాటికి యెరూషలేముకు వెళితే తమ మనసు మార్చుకుని దావీదు కుమారుడైనటువంటి రెహబాము వైపుకు ఒకవేళ వీళ్ళ మనసు తిరిగిపోద్దేమో, అప్పుడు వీళ్ళందరూ నన్ను చంపేస్తారేమో, అప్పుడు రాజ్యం మరలా దావీదు సంతతి వారికి చెందుతుందేమో అని ఒక దురాలోచన చేసి ఏం చేశాడట? 2 బంగారపు దూడలు చేయించాడు. ఒకటి ఎక్కడ పెట్టాడట? బేతేలులో పెట్టాడట. ఒకటేమో దానులో పెట్టాడట. ఏమండి మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చింది ఇదిగో ఈ బంగారు దూడలే అని చెప్తున్నాడు ఇశ్రాయేలీకి. చెప్పి దాని వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. ఇప్పుడు ఎవరిని పూజించమని చెప్తున్నాడు? ఈ బంగారు దూడలను పూజించమని చెప్తున్నాడు. ఇది పాపమునకు కారణమాయను. ఇశ్రాయేలీలందరూ పాపం చేయడానికి కారణంగా ఎవరు మిగిలిపోయారు? ఇప్పుడు యెరోబోము. ఏమండి లక్షలాది మంది ఇశ్రాయేలీలందరూ కూడా జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి జీవము లేని నిర్జీవమైనటువంటి ఈ బంగారు దూడను పూజించే దుస్థితి తీసుకొచ్చాడు యెరోబోము. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. లేవీయులు కాని యాజకులుగా ఎవరు నియమించాలి? యాజకులు నియమించాలి. లేవీయుల్లో నుంచే యాజకులుగా నియమించాలి. కానీ లేవీయులు కాని సాధారణమైన వారిని ఏం చేశాడట? యాజకులుగా నియమించాడట. మరియు యెరోబోము యోధా దేశమందు జరుగు ఉత్సవం అంటే ఉత్సవమును 8వ మాసము 19వ దినమునందు జరుప నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను. చూసారా ఎంత భయంకరమైనటువంటి పాపం చేస్తున్నాడో? ఇలాంటి భయంకరమైనటువంటి పాపం చేస్తుంటే ఇది ఆహాబు దృష్టికి ఎలా ఉందట? స్వల్పమైన సంగతిలా ఉందంట. ఇది పెద్ద పాపం కాదు అని యెరోబోము అడుగుజాడల్లో నడుచుకుంటున్నాడు ఆహాబు. ప్రియమైన దేవుని వారారా, ఇది పాపం కదండి? పాపం కదండి ఇది? దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు కాని ఒక బంగారపు దూడని పూజించే పరిస్థితికి యెరోబోము తీసుకువెళ్ళాడంటే ఇది పాపం, పెద్ద పాపం కాదులే, ఇది స్వల్పమైన సంగతి అనుకుంటున్నాడట. ఇప్పుడు రండి 16వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం. నెబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాపపు క్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన యత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని, వివాహం ఏమని చేసుకున్నాడట? ఏమండి యత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ ఉండెను. యెజెబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజిస్తూ వానికి మ్రొక్కుచూ ఉండెను. ప్రియమైన దేవుని పిల్లరా, ఇశ్రాయేలీలకి దేవుడెవరు? యెహోవా. మరి యెహోవాని విడిచిపెట్టేసి ఎవరిని పూజిస్తున్నాడు? ఎవరిని మొక్కుతున్నాడు? యెజెబెలు అనే ఒక ఆవిని వివాహం చేసుకుని బయలుదేవతను పూజిస్తూ వారిని మొక్కుతున్నాడట. ప్రియమైన దేవుని పిల్లరా, యెజెబెలు ఈవిడ ఎలాంటిది? యెరోబోము నడిచే అడుగుజాడల్లో నడుచుకున్నాడు ఇప్పటి వరకు. ఇప్పుడు యెజెబెలుని వివాహం చేసుకున్నాడు. యెజెబెలు ఎలాంటిది అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఇదే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 18:4. యెజెబెలు
యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా. చాలండి. ఏం చేస్తుందంటే ఈవిడ? యెహోవా ప్రవక్తలను నిర్మూలం చేస్తుందట. ప్రియమైన దేవుని పిల్లరా, ఏమండి ఇది ఇది వాక్యానుసారం అండి. ఇది అసలు యెజబెల్ కూడా ఇశ్రాయేలీలకు సంబంధించిన ఆవిడే. యెరోబాము కూడా ఇశ్రాయేలుకి చెందినవాడే. ఆహాబు కూడా ఇశ్రాయేలుకి చెందినవాడే. వీళ్ళందరూ నడుచుకునే మార్గం ఎలా ఉందో చూడండి. దేవుణ్ణి విడిచిపెట్టేసి ఎవరెవరినో అనుసరిస్తున్నారు. ఏమండి? దేవుని ప్రవక్తలనేమో చంపిస్తున్నారు. యెహోవా ప్రవక్తలను చంపిస్తూ ఎవరిని పోషిస్తుందో చూస్తారు ఒకసారి. ఇదే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలను 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు పిలువనంపమని చెప్పాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని. ఎవరిని పోషిస్తుందంటే ఇవిడి? బయలుదేవత ప్రవక్తలను పోషిస్తుందంట. యెహోవా ప్రవక్తలనేమో చంపేస్తుందంట. ఏమండి? ఎందుకంటే రాజుగారి భార్య కదా, మరి ఆహాబు రాజు కదా. రాజుగారి భార్య కనుక ఏం చేస్తుందంటే యెహోవా ప్రవక్తలందరినీ చంపిస్తుంది, బయలుదేవతకు సంబంధించిన ప్రవక్తలందరినీ పోషిస్తుంది. ఇప్పుడు ఆహాబు మంచివాడు కాదు, యెజబెలు మంచిది కాదు. వీళ్ళింట్లో ఎవరు పనిచేస్తున్నారు ఇప్పుడు? ఏమండి? ఒబజ్జా వీరి ఇంట్లో గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. ఏమండి? ఒకసారి చూద్దాం. ఇదే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో, మూడవ వచనం చూడండి, క్షమించాలి, 3వ వచనం. ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఒబజ్జాను పిలిపించాను. ఆహాబు తన గృహ నిర్వాహకుడైన ఒబజ్జాను పిలిపించాను. ఈ ఒబజ్జా యెహోవా యందు భయభక్తులు గలవాడై. ఒబజ్జా ఎవరు గృహ నిర్వాహకుడు? ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడు. ఆహాబు భార్య ఎవరు? యెజబెలు. అంటే ఆహాబు రాజు గారి ఇంట్లో పనివాడు ఎవరంటే ఒబజ్జా. ఇతను ఎలాంటి వాడట? యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఆహాబుకి భయం లేదు, భక్తి లేదు. యెజబెలుకి భయం లేదు, భక్తి లేదు. వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నటువంటి ఒబజ్జాకు మాత్రం దేవుడంటే భయము, భక్తే ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, యెహోవా యందు భయభక్తులు గలవాడట. ఎప్పటి నుంచి భయభక్తులు గలవాడో చూస్తారు ఒకసారి. ఇదే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చిచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొనిపోవను. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు. నీ దాసుడునైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. ఏలియా ప్రవక్తతో చెబుతున్నాడు ఒబజ్జా గారు. ఏమన్నాడంటే, ఇదిగో నన్ను ఆహాబు దగ్గరికి వెళ్ళమంటున్నావు కదా, నేను వెళ్ళి నువ్వు చెప్పిన సమాచారం చెప్పిన తర్వాత యెహోవా ఆత్మ నిన్ను ఎక్కడికో తీసుకువెళ్ళిపోద్ది. తర్వాత ఆహాబు నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు అని చెప్పి, నేను యెహోవా యందు ఎప్పటి నుంచి? బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. అంటే ఎప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు ఒబజ్జా గారు? ఏమండి? చిన్ననాటి నుండే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడట. ప్రియమైన దేవుని వల్లరా, ఇప్పుడు భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారండి? ఇప్పుడు ప్రపంచ క్రైస్తవ్యంలో భయభక్తులు కలిగిన వారు చిన్ననాటి నుంచే ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఎవరు కనబట్టలేదు. ఏమండి? చిన్నవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు కూడా ఎవరో కనబట్టలేదు. ఎక్కడో అక్కడక్కడ ఉన్నారు తప్ప, ఏమండి, ఎక్కువ శాతం భయం లేని వారిగా, భక్తి లేని వారిగా కనబడుతున్నారు. కానీ క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి ఒబజ్జా గారు చిన్ననాటి నుండే, బాల్యము నుండే యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడట. ఎక్కడ పైగా? ఏమండి? భయభక్తులు లేని వారి కుటుంబంలో భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు. ఇది అసలు విషయం. ఏమండి? భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నటువంటి వారి కుటుంబంలో ఒక గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు ఒబజ్జా గారు. ఇప్పుడు ఈ ఆహాబుకు కానీ యెజబెలుకు కానీ భయపడి వారి బాటలోకి వెళ్ళిపోయాడండి ఒబజ్జా గారు.
ఈ ఆహాబు గారికి భయపడి లేదా యెజెబెలు గారికి భయపడి వారి బాటలోకి వెళ్ళిపోయాడంటే వారి బాటలోకి వెళ్ళలేదు. ఈ ఆహాబు గారి భార్య యెజెబెలు యెహోవా ప్రవక్తల్ని చంపిస్తుంటే ఓబద్యా గారు ఏం చేస్తున్నారో చూస్తారా? ఇదే 18వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ప్రియమైన దేవుని పిల్లలారా, యెజెబెలేమో యెహోవా ప్రవక్తలను చంపిస్తుంది, ఓబద్యా గారు ఏమో ఏం చేస్తున్నారు? చదవండి అక్కడ 4వ వచనం మరలా. గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ప్రియమైన దేవుని వారలారా, గుహలో దాస్తున్నాడట. ఎవరిని? యెహోవా ప్రవక్తల్ని. ఎందుకంటే యెజెబెలేమో చంపించేస్తుంది, బయలు ప్రవక్తలను పోషిస్తుంది. కాబట్టి యెహోవా ప్రవక్తల్ని ఓబద్యా గారు గుహలో దాచి అన్నపానములు ఇచ్చి వారిని ఎంతమందిని? 50 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే ఓబద్యా గారు అనుకూల పరిస్థితుల్లో అన్నం పెట్టి పోషిస్తున్నాడా, ప్రతికూల పరిస్థితుల్లో అన్నం పెట్టి పోషిస్తున్నాడా? ఏమండి, ఇక్కడ పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు ఓబద్యా గారికి. ఎలా ఉన్నాయి? ప్రతికూలంగా ఉన్నాయి. ఏమండి, అనుకూలంగా ఉంటే ఎవరైనా అన్నం పెడతారు, పెద్ద విచిత్రం ఏమీ లేదు అందులో. అవునా? అన్నీ బాగుంటే అన్నం పెట్టడానికి ఏముంది? ఏమండి, ఏమి బాగోలేనప్పుడే అన్నం పెట్టాలి అది. కాబట్టి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా ఓబద్యా గారు ఏం చేస్తున్నారంటే ఆహాబుకి కానీ యెజెబెలుకి కానీ భయపడకుండా గుహలో 50 మందిని 100 మందిని అన్నపానాలు ఇచ్చి వారిని పోషిస్తున్నాడట. ఇప్పుడు ఈ విషయం ఆహాబు గారికి కానీ యెజెబెలుకి గారు కానీ తెలిసిందనుకోండి, తెలియలేదు, తెలిసిందనుకోండి, ఏం చేస్తారు ఓబద్యా గారిని? ఏమండి, ఏం చేస్తారు? మా ఇంట్లో పనిచేస్తూ, ఏమండి, మా ఇంటికి గృహ నిర్వాహకుడిగా ఉంటూ నువ్వు ఇదిగో యెహోవా ప్రవక్తల్ని గుహలో దాచి 100 మందిని 50 మందిని దాచి వారికి అన్నపానాలు ఇచ్చి వారిని పెంచి పోషిస్తావా అని ఏం చేస్తారు? తునకలుగా నరికేస్తారు. అవునా? బ్రతికి బట్ట కట్టనిస్తారండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఆఫ్టర్ ఆల్ ఒక ద్రాక్ష తోట కోసం నాబోతుని ఏం చేసిందండి ఈవిడి? యెజెబెలు ఏం చేసింది? ఒక అబద్ధ సాక్ష్యం చెప్పి రాళ్లతో కొట్టి చంపించేసింది. అవునా? ఒక ద్రాక్ష తోట కోసం ఒక నాబోతు అనే వ్యక్తిని అన్యాయంగా అబద్ధ సాక్ష్యం చెప్పి రాళ్లతో కొట్టి చంపించిన ఆడది ఇప్పుడు ఈ ఓబద్యాన్ని చంపించదండి? తునకలుగా నరికించేస్తుంది అవసరమైతే. అయినా సరే ఈ యెజెబెలుకు కానీ ఆహాబుకు కానీ భయపడకుండా ఎవరికి భయపడ్డాడు ఓబద్యా? దేవునికి భయపడ్డాడు. ఎవరికి భయపడాలి మనం? దేవునికే భయపడాలి మనం. దేవునికి భయపడ్డాడు. యెహోవా ప్రవక్తలకు అవసరం ఏంటో ఓబద్యా గారికి తెలిసింది కనుక ప్రవక్తలందరినీ కూడా పెంచి పోషిస్తున్నాడు. ఎందుకు? ప్రవక్తలు అవసరమా లేదా? అవసరం. ఎందుకంటే సమాజానికి ఏదైనా సమాచారం అందించాలంటే దేవుడు ఎవరికి చెప్తాడు? ముందుగా ప్రవక్తలకు చెప్తాడు. ప్రవక్తలు వెళ్ళి సమాజానికి సమాచారాన్ని తెలియజేస్తారు. కనుక ప్రవక్తల అవసరం ఏంటో తెలుసు కనుక ఇంకో ఆహాబు గృహ నిర్వాహకుడిగా ఉన్నటువంటి ఓబద్యా ప్రవక్తలను పెంచి పోషించాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు మనం కూడా గృహ నిర్వాహకులమే. దేనికో తెలుసా? దేనికో చూస్తారు ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10. మనము మేలు చేయట యందు విసుకక ఉందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. విశ్వాస గృహం అన్నాడు. విశ్వాస గృహం అంటే సంఘం. అర్థమవుతుందా? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి క్రీస్తు సంఘమే విశ్వాస గృహం. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము అంటే విశ్వాస గృహానికి చేరిన ప్రతి విశ్వాసికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. ఏమండి, విశ్వాసులకు వేళ ఆపదల్లో ఉండొచ్చు, అనారోగ్యాలతో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు. సంఘాన్ని నడిపిస్తున్న సంఘ సువార్థికుడు ఒకవేళ అనారోగ్యంతో ఉండొచ్చు, ఆపదల్లో ఉండొచ్చు. మనం ఏం చేయాలి? మేలు చేయాలి. అంటే సహాయ సహకారాలు
అందించాలి. లేకపోతే సంఘం సన్నగిల్లిపోద్ది, సంఘం ఏమైపోద్ది, రోజు రోజుకి సంఖ్యలో తగ్గిపోద్ది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాస గృహం అంటే సంఘం. సంఘంలో మనందరము కూడా గృహ నిర్వాహకులం. మనమందరము కూడా ఏం చేయాలంటే సంఘం గురించి ఆలోచించాలి. సంఘం కూడుకోవడానికి మనకు స్థలం లేదు, దాని గురించి మనం ప్రార్థన చేయాలి. మన వంతు మన ప్రయత్నం చేయాలి. మనందరం కూడుకోవడానికి ఒక మందిరం ఉండాలి. ఆ మందిరం కోసం మనం ఏం చేయాలి అని ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి. అవసరమైతే మనం ఏదో ఒకటి చేయాలి మనందరం కూడుకోవడానికి. వచ్చి వినేసి వెళ్ళిపోతున్నాం, ఇలా ఎంతకాలం ఉంటాం ఈ రేక్షేట్లో అని ఆలోచించి మనం కూడా ప్రార్థనాపూర్వకంగా మనవంతు మనం ఏదో ఒక స్థలం తీసుకోవడానికో, మందిరాన్ని నిర్మించుకోవడానికో, సమాజంగా కూడుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి మనం కూడా మన వంతు మన ప్రయత్నాన్ని చేయాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, గృహ నిర్వాహకులుగా ఉన్నటువంటి మనందరము కూడా సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానాన్ని సమాజానికి ప్రకటించడానికి సహకారాన్ని అందించాలి. సంఘము ద్వారా దేవుడు మన కోసం ముందుగా సిద్ధపరిచినటువంటి సత్కార్యాలు, ధర్మకార్యాలు, ఉన్నతమైన కార్యాలు సమాజానికి మనం చేయడానికి మన వంతు మనం కృషి చేయాలి. ఎందుకంటే మనందరము కూడా సంఘంలో ఎవరో గృహ నిర్వాహకులు, విశ్వాసం అనే గృహంలో నిర్వాహకులు మనందరము కూడా. కనుక మన వంతు మనం దైవ కార్యక్రమాల విషయంలో ముందుండాలి. దేవుని కోసం ఉన్నతంగా అనేక మందిని బ్రతికించడంలో, దేవుని మార్గంలో అనేక మందిని నడిపించడంలో మన వంతు మనం కష్టపడాలి. మన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టాలి. మన వంతు మనం కృషి చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు ఒక అబజ్జ గారు ఏం చేశారు ఏమండి, ప్రాణాలకు తెగించి ప్రవక్తలను పెంచి పోషించాడు ఆయన. కాబట్టి ఈ కాలంలో కూడా మనం ఏం చేయాలంటే క్రైస్తవ్యాన్ని కాపాడడం కోసం, క్రైస్తవ్యాన్ని నిలబెట్టడం కోసం మన వంతు మనం కృషి చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరింతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో అమూల్యమైన సంగతులు, ఎన్నో విలువైన మాటలు మేమందరం కూడా విన్నాం తండ్రి. విన్న మాటలు విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా మేము కూడా క్రీస్తు సంఘం అనే విశ్వాస గృహానికి నిర్వాహకులంగా ఉన్నామనే సంగతిని గమనించుకుని మా వంతు సంఘం నిమిత్తం మేము కూడా కృషి చేయడానికి సహాయం చేయమని, సంఘ క్షేమాభివృద్ధి కోసం మేమందరం కూడా కష్టపడటానికి, కృషి చేయడానికి, అభివృద్ధి చేయడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని తలల ఉంచి ప్రార్థన చేస్తున్న మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి, బలపరిచి, బలమైన సాధనాలుగా మమ్మల్ని మీ సేవలో వాడుకోమని మీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.